ఆల్రెడీ మనకి గురుద్వారాలో చెప్పారండి, ఏమన్నారంటే అంటే శ్మశాన వాటికలో కూడా కొంత జాగాని అయితే చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఇవ్వడం జరిగింది అని చెప్పి, అసలు అది కూడా మీకు ప్రత్యక్షంగా చూపించడానికి అయితే ఇక్కడికి మనం శ్మశాన వాటిక దగ్గరికి అయితే మనం వచ్చాము. మీరైతే చూడొచ్చు, అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా మనకి కంప్లీట్గా అక్కడి నుంచి అంతే కదండి, స్టార్టింగ్ మనం కంప్లీట్గా అక్కడి నుంచి కూడా మనం చూసుకుంటే ఇది మొత్తం ఈ స్థలం అంతా కూడా చిన్న శ్రీశైలం యాదవ్ గారిదేనండి. అది వాళ్ళ తాత ముత్తాతలప్పటి నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి అంట. ఎవరైనా సాధారణంగా తాత ముత్తాతల ఆస్తి అంటే మనం చూస్తూ ఉండొచ్చండి, ఇవాళ రేపు అంతవరకు కూడా ఉంచట్లేదండి, అమ్ముకోవడం ఖాళీ చేసేయడం అయిపోతుంది. దాన్ని కూడా వాళ్ళ గుర్తుగా దాచిపెట్టి దాన్ని ఇక్కడ శ్మశాన వాటికి ఇచ్చారంటే గొప్ప విషయం అండి. ఇప్పుడు మీకోసం ఇక్కడ శ్మశాన వాటిక కానీ ఇంత స్థలాన్ని ఎవరు కూడా ఇవ్వరండి, పూర్వీకుల ఆస్తి మీకు ఇచ్చారు. ఇప్పుడు మీరు దీని మీద ఏం చెప్తారు? ఇంత సాక్రిఫైస్ చేసిన వ్యక్తులకి, ఇంత హెల్ప్ఫుల్ ఉన్న వ్యక్తులకి సపోర్ట్ చేయడం తప్పేం లేదు మేడం. ఎందుకంటే ఇంత ఇంత ధైర్యంగా మాకు మా సంస్థ మా మతం గురించి ఈయన పాకుబడి ఇదంతా ఈ షటరు ఇది ఇది అంతా వేయించాడు కాబట్టి ఈ షటర్స్ ఇవన్నీ కూడా మొత్తం ఇవ్వడమే కాకుండా అది కట్టుకొచ్చినారు వాళ్ళు పెయింటింగ్ తో సహా, వాళ్ళ మొత్తం వాళ్ళ సహయోగం ఉంది మొత్తం 100%. తర్వాత 2 మాకు శ్మశాన వాటికలు కూడా ఇక్కడ వాళ్ళే కట్టించి అలాట్ చేయడం జరిగింది. ఇక ముంగట్టు ఉన్నాయి అవి ఇక్కడ మా సిక్కు మతానికి సంబంధించి. ఇదండి ఇక్కడ ఏం చేస్తారంటే ఏదన్నా కాస్టమ్ చేయనికి ఇవి 2 అన్నమాట. ఒకటి 2 పెట్టారు. 2 మాయే, మేము వేరే రానికి వీలేదు. అంటే కాస్టమ్ చేసుకుంటే చేసుకోవచ్చు, రానికి వీలేదు అనేది కాదు. ఓకే ఓకే, కానీ ప్రత్యేకంగా మీకు ఉంది కాబట్టి ఈ 2 శ్మశాన వాటికలు అలాట్ చేశారు. చూడొచ్చండి, ఇక్కడ 2 శ్మశాన వాటికస్ అయితే వీళ్ళ కోసం ప్రత్యేకంగా చేయడం జరిగిందండి. ఈ జాగా మొత్తం కూడా చిన్న శ్రీశైలం యాదవ్ గారిదే. మీరు ఏమంటున్నారంటే అంటే మా కులస్తులుగానే కాదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు, కానీ ప్రత్యేకంగా మాకు ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకున్నప్పుడు మాత్రం మేము ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా 1 కూడా కాదండి 1కి 2 అయితే మనకి ప్రొవైడ్ చేసి పెట్టారని చెప్తున్నారు. అలాగే మీరు అంటున్నారండి ఇక్కడ ఇదనే కాదు, ప్రత్యేకంగా మీ కులస్తుల కోసం మనకి వికారాబాద్ జిల్లాలో ఎక్కడో 5 ఎకరాలు ఎంతో మీకు ప్రొవైడ్ చేశారండి, నిజమేనా? వాళ్ళు శ్రీశైలం గారు చెప్పినారు 5 ఎకర్స్ ఇస్తాం మీ సదాజీల కోసం, ఎంత బీదలు ఉన్నా అక్కడ వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసినారు. అంటే మీకోసం మీ ప్రత్యేకంగా మీ కులస్తుల కోసం ప్రత్యేకంగా వికారాబాద్ లో 5 ఎకరాలు మీ అందరికి ప్రొవైడ్ చేయడం జరిగింది అంటారు. ఓకే అండి, ఓకే ఓకే. ఎంత బీదలు వాళ్ళు పోయి అక్కడ కట్టుకోవాలి, ఇంకా కాతే గుడిదా కట్టడానికి కూడా హెల్ప్ చేస్తాను దాంట్లో. అందులో కూడా టెంపుల్ మన ఏరియాలో కూడా గుడిదాలు ఉండాలి కదా మేడం, దాని కొంచెం గుడిదారా హెల్ప్ కొంచెం మీరు కట్టండి, కొంచెం నేను కూడా హెల్ప్ చేస్తాను. అప్పుడు ఆయన ఏ పాలిటిక్స్ చేయడు, ఏం ఉన్నాడు స్టార్టింగ్ నుంచి హెల్పింగ్ నేచర్. ఇవాళ హెల్ప్ చేసినాడు, రేపు కూడా మాకు అది ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చాలా హెల్ప్ చేస్తున్నాడు మాకు అని భరోసా. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఇది అలాట్ అయ్యి కూడా దగ్గర ఇప్పుడు 3-4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడే ఏదో ఎలక్షన్ ముందు అలాట్ చేసి కట్టించింది కాదు కాబట్టి ఆయన ఏదో తన స్వార్థం గురించి ఏదో చేయాలన్న ఉద్దేశంతో మాకు అలాట్ చేసింది, ఏదో ఒక హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన చేపించింది. ఇదంతా చేపించాడు. ఈ షెట్లు కూడా అతని వాళ్ళతో పట్టుకొని అన్ని ఖర్చు కూడా అతన్ని పెట్టించుకొని ఈ భక్తులకి, ఎందుకంటే వస్తారు కదా సమాజం వస్తుంది కాబట్టి వాళ్ళకు వర్షము ఎండ నీడ తలగకుండా ఇవన్నీ ఉండాలన్నట్టు ఇక్కడి నుంచి అక్కడ వరకు షెట్లు కూడా వేయించాడు. అరేంజ్ చేశాడు. ఇవన్నీ ఆల్రెడీ ముందు ఉన్నట్టున్నాయి కదండి, ఇవి కొత్తగా కట్టించిన ఇదైతే మొన్న కట్టించింది మేడం. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం జరుగుతుందంటే వాళ్ళ కోసం వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చోడానికి ఇదంతా ఇక్కడ కూర్చొని ఇక్కడ పూజారులు ఉంటారు కదా, అక్కడ మంత్రాలు చదువుతారు అన్నమాట. ఓకే అండి, ఓకే ఓకే, అక్కడ మంత్రాలు చదువుతారు. ఓకే అండి, ఓకే. శ్రీశైలం గారు కూకొని చెప్పించినారు, అరే బాబు నువ్వు పో నేను వస్తున్నాను కాదు, ఆయన మాయంబడి కూకొని మేము కూడా చదివితే ఆయన కూడా చదవాలి మాయంబడి. అట్లనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఫ్రెండ్స్ ఇక్కడే కూకొని పని చేపించిన మొత్తం శంజాన్ గాడిది. ఏం కావాలి ఏమన్నా ఓవరాల్ నార్మల్లీ ఫ్రెండ్స్ చెప్తాం కదా, అట్లా చెప్పేస్తే మన పని అయిపోతుంది. ఏంటంటే ఒక మంచి చేయాలన్న వ్యక్తికి సపోర్ట్ చేయడం వల్ల తప్పేం లేదు కాబట్టి ఆయన వస్తే బాగుంటది, ఇంకా డెవలప్మెంట్ బాగా జరుగుతాయి. ఇది స్లమ్ ఏరియా కాబట్టి ఇది ప్రాబ్లం కానీ అలాంటిది కానీ ఇలాంటివి కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు కాబట్టి ఆయన వస్తే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేమంతా ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. చూడండి ఇదంతా షెడ్ కనీసం లేదన్నా 5-6 lakhs పెడితే కానీ కాదండి కాదు. అవును అవును. అలాగే ఇప్పుడు
ఇప్పుడు మీకు అది 5 ఎకరాలు వికారాబాద్లో ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ ప్రత్యేకంగా ఏంటి అంటే నెక్స్ట్ మీకు అందులో మీకు గురుద్వారా అంటే మీ దేవాలయాన్ని కూడా మీరు దాంట్లో స్టార్ట్ చేసుకోండి, నేను కూడా నా వంతుగా నేను సహాయం చేస్తానని కూడా భరోసా కల్పించాలని చెప్తున్నారు. 100% మేడం. సార్ అప్పుడే చెప్పేసినారు, నాకు చాలా భూమి ఉంది, నాకు ఒక చిన్న ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే నేను మీకు 5 acres ఇస్తా, దాంట్లో మీరు వచ్చి ఉండండి, గుడి కూడా కడదాం, కొంచెం మీరు కట్టండి, నేను కూడా హెల్ప్ చేస్తాను ఆయన అక్కడ కూడా చెప్పేసినాను. ఏ రాజకీయ నాయకులు ఇలా హామీ ఇస్తారండి? ఏ రాజకీయ నాయకులు చేస్తారు? ఏ రాజకీయ నాయకులు లేకున్నా ఇచ్చిన ఆయన. అందుకోసం మా ఆయన మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, నవీన్ మీద. అదే అంటున్నారు కదా, ఎవరు ఏమైనా అనుకోండి, ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా నేను మాట్లాడేస్తాను, నేను చెప్పేస్తానని అయితే చెప్తున్నాను. ఫ్రీ అండ్ ఫ్రాంక్ చేస్తాం, ఏది అయింది అయింది అంతనే మేడం. మాకు చాలా సహాయం ఉన్నది. శ్రీశైలం నవీన్ యాదవ్ గారు డాడీ చాలా హెల్ప్ చేసినాడు. ఇప్పుడు ఒక్కసారి నవీన్ యాదవ్ గారికి ఎట్లా 100% మేము గెలిపిస్తాం. ప్రకారంగా మాకు ఎవరైనా వచ్చున్నారా? దాంట్లో ఒక పాట అన్నమాట, ఇది ప్రత్యేకంగా కాకుండా మీ వరకు అది మీకు ఇచ్చేసారా? ఓకే ఓకే. అంటే ఇది మొత్తం గవర్నమెంట్ దా? లేదు, ఇది కూడా వెళదే. ఓకే 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 ఓకే. అసలు అది చూడండి ఎంత మంచి మనసు. అంటే సాధారణంగా ఎవరికైనా ఉంటదండి, ఎవరి కులంలో వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకోవాలి, మన క్యాస్ట్ అయితేనే మనం ఇది చేయాలి అని ఉంటది. ఇప్పుడు వాళ్ళు మీరు ఒక క్యాస్ట్ కాకపోయినా కూడా మీకోసం ఆలోచించి మీతో పాటు సమానంగా వాళ్ళకి మీకు ప్రత్యేకంగా మీకు అదంతా ప్రొవైడ్ చేయడం అంటే చిన్న విషయం కాదండి. అసలు ఇంత మంచి మనసు ఉన్నటువంటి మనిషి కదా శ్రీశైలం యాదవ్ గారు. మేము ఆయన చేసిన సహాయానికి మర్చిపోలేము, ఆయన రుణపడి ఉంటాం కాబట్టి. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమయం వచ్చిందంటారా కొంతలో కొంత రుణం తీర్చుకోవడానికి? మంచి వ్యక్తులకి మనం సహాయం చేయకపోవడం కూడా మనకు అది తప్పే. చాలా నిజాయితీగా నిజంగా హెల్ప్ చేయవలసిన వ్యక్తులకు చేయకుండా ఈ డబ్బులకు ఏదో ఆశపడి ఇక్కడ పోయి అక్కడ పోయి అవన్నీ చేయడం అనేది వేస్ట్. కాబట్టి మంచి వ్యక్తులకు సహాయం చేస్తే రేపు ఉపయోగం పడుతుంది కదా, సమాజానికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నారు, మీ అందరు సహాయం పొందుతున్నారు. అదే ఒక మంచి పదవి వస్తే కనుక ఆ పదవి వల్ల అందరికి తను సహాయం చేయగలుగుతారు. ఇంకా ఎక్కువ సహాయం అవుతుంది మేడం. ఇంకోటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే నియర్ అండ్ డియర్ ఉన్నాడు ఆయన, వాకబుల్ డిస్టెన్స్ మీద ఉన్నారు, చాలా హెల్ప్ ఎవరికి వచ్చినా హెల్ప్ చేయడము, స్కూల్ ఫీజులు కట్టడము, అది చేయడము ఇది చేయడము, గుడ్లకు సహాయం చేయడము, అది చేయడం చేస్తుండే. కాబట్టి అధికారం వస్తే ఇంకా ఎక్కువ చేస్తారు కదా. చేను నుంచి పెట్టినవి కానీ శ్రీశైలం గారు అన్ని మేము పెట్టినాం, ఉన్నట్టు లేవు చేను నుంచి పెట్టినవి చెట్లని. ఓకే అండి, ఓకే ఓకే. ఇది ఏం చెట్టు అండి ఇది? ఇప్పుడు ఈ చెట్లు ఇవన్నీ మీకు మొదటి నుంచి ఉన్నాయండి? మీరు పెట్టుకున్నారా? ఎవరు మున్సిపల్ కార్పొరేషన్ ఎవరు పెట్టాలి, మేమే తెచ్చి వాళ్ళు తెప్పించినారు. అందరూ ఒక్కొక్కటి చెట్టు పెట్టేసినాం అందరు కలిసి. ఒక చెట్టు నయన్ గారు, శ్రీశైలం గారు, మా వాళ్ళు ప్రెసిడెంట్, మెంబర్స్ ఒక్కొక్క చెట్టు పెట్టి ఇంత కవర్ చేసినాం మేము మొత్తం. అంటే పర్యావరణాన్ని కాపాడే దాంట్లో కూడా ఆయన పాత్ర ఉంది. అన్ని విషయాల్లో ఒకటని కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన పాత్ర ఉందండి. సాధారణంగా శ్మశాన వాటికి రావాలంటే మామూలుగా భయపడతామండి, ఇక్కడ అంతా ఒక మంచి ప్రశాంతంగా అనిపిస్తుందండి, ఎలాంటి భయం అనిపించట్లేదు. ఎన్నో విషయాలు మాకు క్లారిటీగా చెప్పారండి. అక్కడ మనం గురుద్వారా గురించే కానీ కమాండ్ గురించే కానీ ఏం లేదు, ఏది ఉన్నది ఉన్నట్టు చెప్పేసినాం అంతే. అందరు తెలుసు, మీకు మా కాదు, ఎవరెవరో మనకు సేవ ఉద్దేశంగా వీళ్ళందరూ తెలుసు ఈయన ఏం చేసినాడు ఏం చేయాలి. ఫైనల్గా చెప్పేసేయండి, ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రజలందరికీ నవీన్ యాదవ్కి ఎందుకు ఓటు వేయాలి అంటే, ఒకసారి నవీన్ యాదవ్ గారు అవకాశం ఏంటి మా రిక్వెస్ట్ ఉంది. యంగ్ జనరేషన్, యంగ్ యూత్, ఒక అవకాశం నవీన్ యాదవ్ కోసం. ఇప్పుడు అధికారంలో లేనప్పుడే ఇంత మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి, అధికారం వస్తే ఇంకెక్కువ పనులు చేస్తాడు కాబట్టి ఆశతో ఆయన గెలిపిస్తే బాగుంటుంది. యంగ్ జనరేషన్, లోకల్ లీడరు, మనకు కావాల్సిన వ్యక్తి అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయనకు ఓటేసి గెలిపిస్తే మన సమాజం కూడా మనకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ కూడా బాగుపడుతుందన్న ఆశతో మేమందరము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే నవీన్ యాదవ్కి ఓటేసి గెలిపిస్తే బాగుంటుంది అన్నట్టు మా ఉద్దేశం. చూశారు కదండి, ప్రతి ఒక్కటి కూడా అంటే కులమతాలకు అతీతంగా ఆయన వాళ్ళ కోసం ఏమేమి చేశారు,
కులం ఒక కుల పెద్దగా అనుకోవచ్చు. వీళ్ళ గురుద్వారాలోని టెంపుల్ సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు, అక్కడ సామాన్ గురించే కానీ ఇక్కడ శ్మశాన వాటికి ఏదైతే ఉందో ఇది వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి అంటండి. కొంతవరకు అందరికీ అన్ని రకాల వాళ్ళు కేటాయించి ప్రత్యేకంగా వీళ్ళ కోసం అయితే మాత్రం ఇంచుమించుగా ఒక 30% ఈ శ్మశాన వాటికి ఉన్నటువంటి జాగాలు మొత్తం వీళ్ళ కోసం కేటాయించారు. ఓన్లీ స్థలం కేటాయించడం మాత్రమే కాదండి, ఇక్కడ ఏం ఫెసిలిటీస్ కావాలి, డోర్ కావాలి, వాష్రూమ్స్ కావాలి, ఇదంతా మనకి కంప్లీట్ సెట్ కావాలి. మళ్ళీ అంతేకాదు ఈవెన్ ప్రకృతిని కాపాడాలి అన్న కాన్సెప్ట్లో కూడా మొక్కలతో సహా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి అంటే బంద కదా వాళ్ళకి ఏదైతే మన డెడ్ బాడీని కాల్చడానికి అవసరమైనటువంటి దానిని కూడా చేశారు. వాళ్ళ పూజా కార్యక్రమం చేసుకోవడానికి అక్కడ ఒక దాన్ని ఒకటి అరేంజ్ చేశారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చివరిసారిగా కడుపు చూసుకుని మన వాళ్ళు అనుకున్న వాళ్ళు దూరం అయిపోతున్నప్పుడు వాళ్ళకి మన వీడుకోలు చెప్పడానికి కూడా దాంట్లో కూడా ఆయన కంఫర్ట్నెస్ చూశారు. అందరి కోసం అయితే అక్కడ కూర్చోవడానికి కూడా చాలా కంఫర్ట్గా అరేంజ్ చేశారండి. ఎన్నో మంచి కార్యక్రమాలు అయితే తను చేశారు. ఎంతోమంది స్వయంగా చెప్తున్నారు ఇది మేము కావాలని వాటిల్లో మాట్లాడుతుంది కాదండి, స్వయంగా నేను పీపుల్ దగ్గరికి వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ నుంచి సహాయం పొందినటువంటి వ్యక్తులందరితో కూడా నేను కలవడం జరుగుతుంది. వాస్తవాన్ని చూపించడానికి మాత్రమే వీవెన్యూస్ ప్రయత్నించాలండి. కెమెరామెన్ రాంబాబుతో రెహమత్ నగర్ వీవెన్. చూశారు కదండి, అంటే కుల పెద్దలనే చెప్పుకోవచ్చు. గురుద్వారకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారే కానీ ఎక్స్ ప్రెసిడెంట్ గారే కానీ వీళ్ళంతా కూడా చిన్న శ్రీశైలం యాదవ్ గారి గురించే కానీ నవీన్ యాదవ్ గారి గురించే కానీ వాళ్ళకి చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇది మొత్తం దీంట్లో ఒక 30% వరకు కూడా వాళ్ళ అంటే తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాంట్లో సాధారణంగా ఎవరైనా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిని ఇప్పుడు ఇంతవరకు కూడా ఎవరు రానివ్వటం లేదండి. దాన్ని ప్రత్యేకంగా దాన్ని సేవ్ చేసి పెట్టి వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకంగా అంటే పేదవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా కడసారిగా మనం వీడ్కోలు పలకడానికి మన ఎవరైతే ఫ్యామిలీలో కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, ఎవరికైనా ఇక్కడ కడచారిగా వచ్చినటువంటి మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేయడానికైతే ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేకోకుండా వాళ్ళకి బోర్ దగ్గర నుంచి వాష్రూమ్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ అక్కడ పూజా కార్యక్రమం అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా వాళ్ళ కూర్చుని కూడా వాళ్ళందరినీ సాగనంపడానికి వాళ్ళకి వీడ్కోలు పలకడానికి కంఫర్ట్గా కూర్చోవడానికి కానీ ప్రతిదండి ఒకటని కాదు ఎన్నో చెప్తున్నారు. వీళ్ళ మాటలు వింటుంటే ఎక్కడో వికారాబాద్ ఏరియాలో కూడా వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి మళ్ళీ దాంట్లో కూడా గురుద్వారా అంటే వీళ్ళ కోసం మళ్ళీ అందులో ఒక టెంపుల్ కూడా నేను మీకోసం టెంపుల్ కూడా నేను కడతానని ఎన్నో మంచి కార్యక్రమాలండి. ఏదో వాంటెడ్లీ చెప్పాలి అని కాదు, అది ఎంతవరకు ప్రజలకు వాస్తవంగా నిజమని తెలియజేయడానికి మాత్రమే మనం స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది. శ్మశాన వాటితో సహా వీళ్ళ కోసం ఎలాంటి ఫెసిలిటీస్ అని కల్పించారని ఎన్నో విషయాలు అయితే మనం డైరెక్ట్గా అడిగి తెలుసుకుని మీకు చూపించడానికి అయితే వాస్తవాలు చూపించడానికి మీ ముందుకు వచ్చిందండి V5 న్యూస్.